ఏదైతే దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం ఒక ముసాయిదా చట్టాన్ని మనం ఏదైతే ప్రభుత్వానికి ప్రతిపాదించామో దాని గురించి ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ చట్ట నమూనాలో ఏముంది అని ఆ విషయంలోకి వెళ్లే ముందు ఒకసారి మన దేవాలయ వ్యవస్థ ఎలా ఉందో పరిశీలిద్దాం. మన రాష్ట్రంలో సుమారుగా 1,00,000కు పైగా దేవాలయాలు ఉంటాయి, హిందూ దేవాలయాలు ఉంటాయా? వీటిల్లో మనకు తెలిసిన మన ప్రాంతాల్లో ఉండేవి ధూపదీప నైవేద్యాలకి నోచుకొని దేవాలయాలు ఎన్ని ఉంటాయి? ఏవో కొన్ని దేవాలయాలు అయితే ఇలాగూ నోచుకోకుండా ఉన్నాయి అనేది మన దృష్టిలో ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా లేవా? మరి ఈ ధూపదీప నైవేద్యాలకి నోచుకొని దేవాలయాలు ఇంకా ఉన్నాయి అని అంటే హిందువులుగా మనం ఇంతమంది ఉండి మన పాత్ర ఏంటి ఇందులో? మన దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు లేవు, కానీ మనం కోట్లాది మంది జనాభా ఈ రాష్ట్రంలో ఉన్నాము, శక్తివంతంగానే ఉన్నాము, కానీ మనం ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ విషయం? ఇందులో ఏమైనా అన్యమత శక్తుల ప్రమేయం ఉందా? మన దేవాలయాలు మనం పునరుద్ధరించుకోవడంలో ఏమైనా అడ్డుపడతారా? కానీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు గతంలోనే ఎండోమెంట్ అనే యాక్ట్ పెట్టడం ద్వారా ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకొని ఈ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం వీటిని నిర్వహిస్తూ ఉంది. ఈ విషయం గురించే ప్రభుత్వ కవతాస్తాల్లో నుంచి ఈ దేవాలయాలని హిందూ సమాజం చేతిలో తీసుకురావాలనే ఈ ముసాయిదా చట్టాన్ని మనం ప్రతిపాదించడం జరిగింది. ఈ విషయం గురించి ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ ప్రభుత్వ అధికారుల దగ్గర కానీ ఈ ప్రస్తావన చేసినప్పుడు వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేతుల్లో ఉండడం వల్లనే, ప్రభుత్వం చేతిలో ఉండడం వల్లనే తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కానీ, శ్రీశైలం మల్లేశ్వర స్వామి గుడి కానీ, బెజవాడ కనకదుర్గ దేవాలయం కానీ, అన్నవరం దేవాలయం కానీ, సింహాచలం దేవాలయం కానీ అత్యంత వైభవంగా నిర్వహించగలుగుతున్నాం. ఇది నిర్వహించడం, ఈ స్థాయిలో నిర్వహించడం హిందూ సమాజం వల్ల కాదు అని వారు చెబుతున్నారు. ఇది నిజమేనా? అబద్ధం అండి. నిజమేనా? మరి కాదు అనే సంగతి ప్రభుత్వానికి మనం తెలియజేస్తున్నామా? నిజంగా వారు చెప్పింది నిజమై ఉంటే ఈ రాష్ట్రంలో దేవాదాయ శాఖ చేతిలో ఎన్ని దేవాలయాలు తెలుసా మీకు అందరికీ? కేవలం ఎవరు అడిగినా ఎండోమెంట్ చేతిలో ఉన్న దేవాలయాలు ఎన్ని అని అంటే పెద్ద దేవాలయాలు ఒక 10 పేర్లు చెప్తారు. ఇంకా దేవాలయాల గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక 100 పేర్లు చెప్పగలుగుతారు. కానీ 28,000 దేవాలయాలు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ తర్వాత ఇప్పుడున్న ప్రాంతంలో 28,000 దేవాలయాలు ఇంకా ఎండోమెంట్ చేతిలో ఉన్నాయి. మరి నిజంగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటే వాళ్ళు అత్యంత వైభవంగా ఆదర్శవంతంగా నిర్వహించేటట్టయితే ఎందుకు ఈ 10 దేవాలయాల పేర్లే చెప్పగలుగుతున్నారు? 28,000 దేవాలయాలు కూడా అంతే అత్యంత వైభవంగా జరుగుతారు కదా. అంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దేవాలయ నిర్వహణ ప్రభుత్వ చేతిలో ఉండడం వల్ల ఇన్ని వేల దేవాలయాలు వాటి వైభవాన్ని కోల్పోతున్నాయి. అర్థమవుతున్నాయి కదా? అర్థం కావట్లేదా? మరి ఈ విషయాన్ని ప్రభుత్వ అధినేతలకి కానీ అధికారులకి కానీ అర్థమయ్యేలాగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది చెప్పడం అంటే ఏదో విశ్వ హిందూ పరిషత్తు ప్రాంత పెద్దలో లేకపోతే సంఘ పెద్దలో ఒక 9-10 మందిలో వెళ్ళి ప్రభుత్వ అధికారులతో చెప్పా కాదు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలు ఏం కోరుకుంటే అది చేయకపోతే ప్రజల దగ్గరకు
మళ్ళీ మనం ఓటు అడగలేమో అని అనుకున్న రోజు మాత్రమే వాళ్ళు మనం అడిగి పని చేస్తారు. ఇందాకే సాయిరామ్ గారు మాట్లాడుతూ ప్రస్తావనలో చెప్పారు, 1817లో పెట్టిన చట్టాన్ని 1863లో కొంతమంది ఉద్యమం చేస్తే దాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఇలా కాదు, హిందూ సమాజం మీద మనం పట్టు సాధించాలి, వీళ్ళందరూ మన మాట వినాలి, మన కంట్రోల్లో ఉండాలి అని అంటే వీళ్ళ దేవాలయాలు మన చేతిలో ఉండాలని బ్రిటిష్ ప్రభుత్వం భావించి 1925లో మళ్ళీ చట్టాన్ని తీసుకొచ్చారు. మరి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ముస్లింల్ని హిందూ దేవాలయాల్ని, ముస్లిం యొక్క మసీదుల్ని, వాళ్ళ ఆస్తుల్ని కూడా ఇందులో పెట్టడానికి చట్టం తీసుకొచ్చింది. కానీ చట్టం ఆచరణలోకి వచ్చే లోపే వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు, ముస్లింలన్నింటినీ రద్దు చేసి కేవలం హిందూ దేవాలయాలను తీసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటండి? హిందువులు దీని అర్థం ఏంటండి? హిందువుల యొక్క అమాయకత్వం. అంటే ఆ రోజుకి మన భారతదేశంలో ఉన్న ముస్లింలు చేసిన పాటి పోరాటం కూడా మనం చేయలేదా? దీనికి కారణం ఏంటంటే మనం అందరం కలిసికట్టుగా మనకి ఇది కావాలి అని నోరు తెరిచి అడగకపోవడం. కాబట్టి ఇప్పటికైనా సరే మన దేవాలయాలు మన చేతిలో ఉండాలి అని అంటే మనమందరము ఇక్కడ కాదు, రేపు పొద్దున మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ మండలాల్లో, గ్రామాల్లో ప్రతి ఒక్క హిందువుని కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగించి, ప్రేరణ కలిగించి మన దేవాలయాల స్వయం ప్రతిపత్తి మనం సాధించుకోవాలి అని చెప్పి మనం తెలియజేసవలసిన బాధ్యత మన మీదే ఉంది. మరి ఇప్పటికైనా మనం అందరం మన దేవాలయాలు మన చేతిలో ఉండాలి అనే దాని మీద ఏకాభిప్రాయంతో ఉన్నామా? మనకి దేవాలయాల స్వయం ప్రతిపత్తి కావాలా లేదా? మరి కావాలి అని అంటే ఈ విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్త ఉద్యమంగా తీసుకుంది. దీనికోసం మరి మన గత సంవత్సరంలో జనవరి 5వ తారీఖున విజయవాడ కేసరపల్లిలో జరిగినటువంటి హైందవ శంకరావం ద్వారా యావత్ సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేశాం. మరి ఇది కేవలం సమాజానికి తెలియజేయడమే కాదు, ఈ విషయం ప్రజల్లో ఎంత బలంగా ఉంది అని తెలియజేయడం కోసమే ఈ మన సమావేశం నిర్వహించడం జరిగింది. దానికన్నా ముందే ఈ ముసాయిదా చట్టం గురించి ఈరోజు ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఈ చట్ట నమూనాన్ని ప్రభుత్వ పెద్దలకి, అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఈ చట్ట నమూనా ప్రతి ఇచ్చి మేము ఈ సమావేశం దీనికోసం నిర్వహిస్తున్నాం కాబట్టి మీరు ఈ విషయాన్ని పరిశీలించండి అని చెప్పి మనం హైందవ శంకరావం కన్నా ముందే ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన తర్వాత కూడా మనం సంప్రదించలేదు, వాళ్ళతో మాట్లాడితే సరిపోద్ది కదా అని మనలో చాలా మంది అనుకున్నారు. దీనికోసం ఎంతమంది ఉదయం రావడం, ఎంత వ్యయ ప్రయాస ఖర్చులు ఇవన్నీ ఎందుకు అని. అంటే 4-10 మంది ప్రభుత్వం దగ్గరికి వెళితే వీళ్ళలో కొంతమంది వీళ్ళ ఆలోచనని ప్రజల అభిప్రాయంగా ప్రతిబింబించేలాగా ఇస్తున్నారనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. కానీ యావత్ హిందూ సమాజం ఈ విషయాన్ని కోరుకుంటుంది అని తెలియజేయడం కోసమే హైందవ శంకరావం నిర్వహించడం జరిగింది. మరి కేవలం ఆ నిర్వహించేటప్పుడు కూడా మేము ఆలోచన చేసింది అయితే 1,00,000 మంది కూడా ఒక సమావేశం చేద్దామని మాత్రమే ఆలోచించాం. మరి ఆలోచన చేసినప్పుడు కూడా కొంతమంది 1,00,000 మంది మన వాళ్ళు ఒక దగ్గర ఎప్పటికీ చేరుకోవాలి, ఇది సాధ్యమయ్యే పని కాదు, మనం ఎప్పుడు 5,000-10,000 మంది కన్నా ఎక్కువ గ్యాదర్ చేసే సందర్భం కూడా లేదని కూడా అనడం జరిగింది. కానీ ఎప్పుడైతే దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసం ఈ హైందవ శంకరావం నిర్వహణ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సమాజానికి ఈ విషయం తెలియజేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన అనూహ్యమైన స్పందనతోటి మన హైందవ శంకరావం డేట్ కన్నా ముందుగానే మాకు వచ్చిన సమాచారం ప్రకారం 3 లక్షల మంది రాబోతున్నారు అని. కానీ తీరా చూస్తే ఆ రోజు హైందవ శంకరావం రోజు 8 లక్షల మంది ఆ సభకు హాజరయ్యారు. 8 లక్షల మంది ఒక రోజు ఒక సభలో అటెండ్ కావడం అనేది, అది కూడా చాలా క్రమశిక్షణాయుతంగా
ఎక్కడి నుంచి ఎలా వచ్చారో ఒక ట్రాఫిక్ జామ్ లేకుండా, ఒక చిన్న యాక్సిడెంట్ లేకుండా, అట్లాగే మళ్ళీ సేఫ్ గా రిటర్న్ జర్నీ కూడా చేసి రీచ్ అవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వయంగా డీజీపీ, రాష్ట్రంలో ఉన్న ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు, ఆల్ ఎస్పీలు, ఐజీలు వీళ్ళ ఉన్న కాన్ఫరెన్స్ లో కూడా మీరు దీన్ని ఒక ప్రోటోకాల్ కింద తీసుకోండి, రికార్డు చేయండి. రాష్ట్రంలో ఏ పెద్ద లార్జ్ గ్యాదరింగ్ ఈవెంట్స్ జరిగినా ఇదే ప్రోటోకాల్ పాటించండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇది నిజంగా మన పరివార సంస్థల యొక్క క్రమశిక్షణ ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం దేవాలయాల స్వయం ప్రతిపత్తిని అడుగుతున్నప్పుడు చాలా మందికి మనలో కూడా కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితమో 200 సంవత్సరాల క్రితమో ఒక దేవాలయాన్ని అప్పుడే నిర్వహిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు హిందూ సమాజానికి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వం కూడా అడుగుతుంది కదా, రేపు పొద్దున మీకు ఇవ్వాలా, మీకు ఇవ్వాలా, మీకు ఇవ్వాలని ఎందుకు ఇవ్వాలి, మీకు ఎందుకు ఇవ్వాలి, ఇంకోటి ఎందుకు ఇవ్వకూడదు? ఈ విషయాల్లో ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అందుకని మన కేంద్ర పెద్దలు దాదాపుగా జాతీయ స్థాయిలోనే ఒక థింక్ ట్యాంక్ ని ఫామ్ చేశారు. ఇందాక సాయిరామ్ గారు చెప్పారు. అంటే మనకి జాతీయ స్థాయిలో కేంద్రీయ ధర్మాచార్యుల మండలి ఉంది. అందులో పెద్ద పెద్ద వాళ్ళు మన రాష్ట్రం నుంచి అయితే చిరంజీవి స్వామీజీ కానీ, అలాగే రవిశంకర్ దక్షిణాది నుంచి రవిశంకర్ గురుజీ కానీ, కంచిపేటాధిపతి కానీ, ఇలా చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద స్వామీజీలు ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్లుగా చేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ, కొన్ని రాష్ట్రాల్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ గా, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా చేసి రిటైర్ అయిన వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళందరూ కలిసి కూర్చొని ఈ చట్టానికి ప్రత్యామ్నాయంగా మరొక చట్టం ఉంటే కానీ దీన్ని మనం హిందూ సమాజానికి ఉపయోగపడ కుదరదని చెప్పి నూతన ఒక చట్ట రూపకల్పన చేయడం జరిగింది. ఈ చట్టాన్ని మళ్ళీ మనం రాష్ట్రంలో ఉన్న అధికారులతో కూడా, ఇందాక వారి పేరు చెప్పారు, మనకి మన రాష్ట్రంలో ప్రీవియస్ గా చీఫ్ సెక్రటరీస్ గా చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఐవీఆర్ కృష్ణారావు గారు, అలాగే ఎండోమెంట్ లో పెద్ద అధికారులుగా చేసినటువంటి అనురాధ గారు, జేఎస్వి ప్రసాద్ గారు, అలాగే హైకోర్టు జస్టిస్ గా చేశారు, అలాగే ఎండోమెంట్ ట్రిబ్యునల్ కి జస్టిస్ గా ఉన్నటువంటి పులుసు శివశంకర్ గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ ముసాయిదా చట్టాన్ని పూర్తిగా పరిశీలించి వారి యొక్క ప్రతిపాదనలు కరెక్షన్స్ అయిన తర్వాతే మనం ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి కూడా విశ్వ పరిషత్ యొక్క కేంద్రీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ దిలీప్ పరాండే గారు, అలాగే మన ప్రాంత అధ్యక్షులు, కార్యదర్శి వీళ్ళందరూ కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వామి అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకి, ముగ్గురికి కూడా మనం ఈ ప్రతిని ఇవ్వడం జరిగింది. ముందు రాబోయే కొద్ది రోజుల్లో బీజేపీ శాసనసభ్యులు, లెజిస్లేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా ఒక సమావేశం జరుగుతుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక అడుగు ముందుకేసి మా లెజిస్లేటివ్ అందరితో కూడా మేము ఒక సమావేశం నిర్వహిస్తాం, మీరు ఈ విషయాలన్నీ కూడా వారికి చెప్పండి అని చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా ఒక పక్కన ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. ఇంకొక పక్కన ఐదవ శంకరావం తర్వాత ప్రభుత్వానికి కూడా పూర్తిగా అర్థమైంది హిందూ సమాజం ఏకీకృతం అవుతుంది కాబట్టి ఇక నుంచి ఏదైనా హిందూ సమాజం అడిగిందంటే ఆ పని మనం చేయవలసిందే, లేకపోతే మనం ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయం ప్రభుత్వానికి అర్థమైంది. దానికి నిదర్శనం ఏంటంటే ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి నిర్వహించుకోవాలి అంటే దాదాపుగా 4 డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి నెల పాటు తిరిగి పర్మిషన్లు తెచ్చుకొని వాటికి 3 అడుగుల విగ్రహానికి అయితే ఇంత ఫీజు, 4 అడుగులకి ఇంత, 5 అడుగులకి ఇంత, అడుగడుగుకి ఫీజులు పెంచుకుంటూ కట్టించుకునే పరిస్థితి ఉండేదాని నుంచి గత సంవత్సరంలో మనం 5 శంకరావం తర్వాత ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి అనే పేరుతోటి మన హిందూ పెద్దలందరూ కలిసి ఒక కమిటీకి ఏర్పడి ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే ఇమీడియట్ గా మనం అడిగిన 3 ప్రతిపాదనలు ఒకటేంటంటే సింగిల్ విండో ప్రాతిపదికన పర్మిషన్లు ఇవ్వాలి, ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి. మొట్టమొదటి సింగిల్ విండో ప్రాతిపదికన పర్మిషన్ ఇవ్వాలి. అది మేము ఎవరికి వెళ్ళాల్సిన పని లేదు, పర్మిషన్ కూడా కాదు, మేము ఇంటిమేషన్ ఇస్తాము, పర్మిషన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. మేము కానీ మా కార్యకర్తలు కానీ ప్రభుత్వ అధికారుల చుట్టూ, కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. రెండోది, దేనికి కూడా నయా పైసా రుసుము కట్టించుకోకూడదు. మూడోది,
విద్యుత్, ఈ వినాయక మండపాలకి విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి. ఈ 3 ప్రతిపాదనల్లో మనం వెళ్ళి అడగగానే 2 ప్రతిపాదనలు వెంటనే ఆమోదించారు. తర్వాత 3వ ప్రతిపాదనని మేము పరిశీలిస్తామని చెప్పన్నారు. ఆ రోజు కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం, మీరు గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మిమ్మల్ని కలిసినప్పుడు మీరు హైదరాబాద్లో ఈ ఉచితంగా విద్యుత్ ఇచ్చేదాన్ని మీరే ఆమోదించారు, మీరిచ్చిన జీవో అమల్లోనే ఉంది ఇప్పటికీ కూడా చెప్పానంటే అది పరిశీలించమని చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం. తర్వాత రీసెంట్ గానే ఈ సంవత్సరం మన వినాయక చవితి అప్పుడు కూడా హైదరాబాద్ లో వాడు ఇచ్చిన జీవో తీసుకొచ్చి ఇస్తే వెంటనే సేమ్ డేనే విద్యుత్ కూడా ఉచితంగా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దీనికి కారణం ఏంటంటే కేవలం హైందవ శంకరావు ద్వారా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజం ఏకమవుతుంది అని భావించింది అప్పుడు మాత్రమే మనం అడిగిన పని ప్రభుత్వం ముందుకు వస్తుంది. మరి అలాగే హైందవ శంకరావు తర్వాత గ్రామాల్లో వచ్చిన మార్పు చూసుకుంటే ఇంతవరకు ఎన్నో గ్రామాల్లో మత మార్పిడి కోసం ఎంతో మంది గ్రామాల కోసం వస్తుంటే మన వాళ్ళు ఏం చేయాలా లోపల మదన పడుతూ మనం బయటికి రాలేము మాట్లాడలేము అనుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఈ హైందవ శంకరావు స్ఫూర్తితోటి ఎన్నో గ్రామాలలో ఆ గ్రామానికి మత ప్రచారానికి ఎవరైనా వస్తే తరిగి కొడుతున్నారు. ఇవన్నీ మీరు వీడియోలో చూసుంటారు. మరి అలాగే చాలా విషయాల్లో మనము ప్రభుత్వం నుంచి సంప్రదించడము, వెంటనే వారు మనం ఒత్తిడి చేస్తే ముందుకు వచ్చి చేయడానికి వచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మన ఈ ముసాయిదా చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరికీ ఉండే ఆలోచనలు ఎలా ఉంటాయో అవి మనందరం పంచుకొని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇది అర్థమయ్యేలాగా చెప్పాలి. అయితే ఇప్పుడు ఒకసారి చట్టం, ముసాయిదా చట్టం నమూనా ఎలా ఉంటుందో ఒకసారి మీకు బ్రీఫ్గా చెప్తాను.